ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మానిస్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భో భూతేశ కరుణాకర శంకర హరశంభో మహాతేజ విశ్వేశామరవల్లభ సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భోవయహరం సర్వలోకైకనాథం. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతస్తదా. మాతాపితృభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. అమ్మా న్యూస్ ప్రేక్షకులు, ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఈరోజు తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన వ్యవహారిక శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం పాడ్యమీ తిథి శుక్రవారము. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయము సాయంత్రం 5:26 పాడ్యమీ తిథి ఉదయం 9:30 వరకు. తర్వాత విధియ తిథి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 వరకు 1:50 వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. శుభ సమయములు ఉదయం 9:15 నుండి 10:15 వరకు. తిరిగి సాయంత్రం 4:40 నుండి 6 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలము ఉదయం 10:30 నుండి 12 వరకు ఉంటుంది. యమగండము సాయంత్రం 3 నుండి 4:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము 8:24 నుండి 9:12 వరకు. మరల మధ్యాహ్నము 12:24 నుండి 1:12 వరకు ఉంటుంది. వర్జం రాత్రి 11:05 నుండి 12:49 వరకు ఉంటుంది. అమృత గడియలు తెల్లవారుజామున 5:15 నుండి సూర్యోదయం వరకు ఉంటాయి. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటగా మేషరాశి వారి ఫలాలు. అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, భరణి నక్షత్రంలోని 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో 1 పాదము ఈ మేషరాశిలోనికి వస్తుంది. ఈ మేషరాశి వారి ఫలితాంశములు. ఈరోజు అన్ని రంగంలో వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది. అనుకూల గ్రహచారం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ధన లాభాలు కలుగుతాయి. ఆదాయమునకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి విషయంలో ధైర్యంతో ముందుకు వెళ్తారు. అందరూ కూడా వీరిని గౌరవిస్తారు. సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. రాజకీయ నాయకులు కొంత అనుకూలంగా ఉంటుంది. వారికి మంచి సమయం అని చెప్పవచ్చును. నూతన వ్యాపారాలు ఆరంభించడానికి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చును. చెడు అలవాట్లకు గురైనటువంటి మిత్రులను మార్చే ప్రయత్నం చేస్తారు. సహ ఉద్యోగి ఇబ్బందులు ఉంటే కొంత సహాయం చేస్తారు. శుభకార్యాలు స్థిరపడగలుగుతాయి. విదేశీ గమనము, ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్నింటా విజయం చేకూరుతుంది. ఊహించని లాభాలు కలుగుతాయి. పనులకు కొన్ని ఆటంకాలు ఏర్పడినా పూర్తి చేయగలుగుతారు. పాత బకాయిలు వసూలు చేసుకోగలుగుతారు. కొంత ఆర్థిక స్తోమత బాగుంటుంది. ఈ రాశి వారికి శుక్రవారం రోజున చేసిన కార్యక్రమంలో మీరు ముఖ్యంగా కామాక్షి అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారి ఫలితాలు. కృత్తికా నక్షత్రంలో 3 పాదములు, రోహిణీ నక్షత్రంలో 4 పాదములు, మృగశిర నక్షత్రంలో 2 పాదములు ఈ వృషభ రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి వాహన సౌఖ్యం కలుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి.
ప్రభుత్వ అధికారులతో సఖ్యత పెరుగుతుంది. కొంతవరకు రుణ బాధలు తగ్గుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కొంత ధన నష్టం జరిగే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు అధికారులకు సంఘంలో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. బంధువర్గంతో విరోధములు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యము, నష్టం కలిగే అవకాశం కలదు. వాక్చాతుర్యంతో ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొని ధైర్యంగా ఉంటారు. పరోపకారములు సిద్ధించును. రాజకీయ రంగంలో వారికి కొంత సానుకూలంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు కొంత కలిసి వచ్చిన విద్యార్థులకు విద్య పట్ల మరింత శ్రద్ధ వహించవలసి వస్తుంది. వృత్తి వ్యాపార రంగంలో వారికి బాగుంటుంది. సినీ కళాకారులకి కొన్ని అవకాశాలు కలిసి వచ్చినా వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కొత్త పరిచయాలకు ఈరోజు చాలా మంచి రోజని చెప్పవచ్చును. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. చేతిలో ఉన్నటువంటి పని ముగింపు దశకు వస్తుంది. వీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి అనునిత్యము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి వారి ఫలితాలు. మృగశిర నక్షత్రంలో 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 3 పాదములు ఈ మిథున రాశిలోనికి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాంశములు: వృత్తి వ్యాపారాల్లో మంచి చెడ్డలు సమంగా ఉంటాయి. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. పుణ్య నదీ తీరాన స్నానం లభించును. ప్రయాణమునందు సౌఖ్యం కలుగుతుంది. సోదర సోదరీమణుల మధ్య మంచి సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యయం పెరుగుతుంది. అన్ని రంగములందు పనులు స్తంభిస్తాయి. విద్యార్థులకు విద్య మీద శ్రద్ధ కొంత తగ్గుతుంది కనుక జాగ్రత్త వహించాలి. గృహ నిర్మాణ విస్తరణ కార్యక్రమాలు, మరమ్మతులు మొదలైన వాటికి కొంత అప్పులు చేయవలసి వస్తుంది. వ్యాపారం నందు సంతృప్తి కలుగుతుంది. అధికారుల మధ్య భేదాభిప్రాయాలుంటాయి. సంతోషాన్ని కొంత దూరం చేసే అవకాశాలున్నాయి. రుణ బాధలు కలుగుతాయి. కుటుంబ కలహాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. అనుకోని సమస్యలు, ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. రాజకీయ, వ్యవసాయ, వాణిజ్య రంగంలో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి రోజని చెప్పవచ్చును. నూతన వ్యాపారాలకు దూరంగా ఉండాలి. ఈరోజు వీరు హనుమత్ కవచమును లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసిన కొంతవరకు ఇబ్బంది నుండి బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి వారి ఫలితాలు. పునర్వసు నక్షత్రంలో 1 పాదము, పుష్యమీ నక్షత్రం నందు 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం నందు 4 పాదాలు ఈ రాశిలోనికి వస్తాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అధిక ఖర్చులు పెరుగుతాయి. మధ్యవర్తిత్వము, స్నేహ బాంధవ్యాలు బాగుంటాయి. మానసిక చింతన ఎక్కువగా ఉంటుంది. పనులలో చికాకు పెరుగుతుంది. మొదలుపెట్టినటువంటి పనులు మందకొడిగా సాగుతాయి. ఫైనాన్స్ వ్యాపారాలు ఆచితూచి వ్యవహరించవలెను. గృహ నిర్మాణంలో ప్రతిస్పందన, వివాహాది శుభకార్యాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు స్థాన చలనములు తప్పవు. వ్యాపారస్తులకు వ్యాపారం కొంత మందకొడిగా సాగుతుంది. విలాస వస్తువుల కొరకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు అకాల భోజనములు కొంత ఇబ్బంది పెడతాయి. విద్యార్థులకు విద్యా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. ధన నష్టం జరిగే అవకాశం కలదు. గృహ సంబంధ విషయాల్లో చికాకులు పెరుగుతాయి. మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని ఉచిత సలహాలు చెప్పేవారిని సహించక తప్పదు. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆధ్యాత్మిక సహాయం, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. తీర్థయాత్రలో పాల్గొంటారు. గౌరవ అభివృద్ధి కలుగుతుంది. సుఖజీవనం సిద్ధించును. పనులకు ఆటంకాలు, ధనలాభం కలిగే అవకాశం కలదు. తరచూ అనారోగ్యం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి వారి ఫలితాలు. మఖా నక్షత్రంలోని 4 పాదములు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదము ఈ సింహరాశిలోనికి వస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాంశములు. ఈరోజు అంతా కూడా అనుకూలంగా లేదని చెప్పవచ్చును. అనేక చికాకులు ఎదురవుతూ ఉంటాయి. కోర్టులో వాయిదాలు కోరడం మంచిది. గృహంలో కొన్ని మార్పు చేర్పులు చేస్తారు. ఆరోగ్య విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసాన్ని ఆరంభించడానికి మంచి రోజు అని చెప్పవచ్చును. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొంత అసంతృప్తి కలుగుతుంది. దాన ధర్మం చేయుట మంచిది. కొన్ని దోషాలు తొలగిపోతాయి. దైవ సందర్శనం చేస్తారు.
భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందుతాయి. మధ్యవర్తిత్వాలు, స్నేహ బాంధవ్యాలు పెంపొందిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రుల సహకారంతో, ఆహార లోపంతో ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. కళాకారులకు ఆధ్యాత్మిక రంగంలో వారికి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో వారికి చురుకుగా ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. ఎంత అభివృద్ధి అయినప్పటికీ కూడా అంత సంతోషము కూడా ఇవ్వగలదు. ఆకస్మిక ధనలాభంలో అవకాశం ఉన్నది. ఈ రాశివారు కుజగ్రహ స్తోత్ర పఠనం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యా రాశి వారి ఫలితములు. ఉత్తరా నక్షత్రంలో 3 పాదములు, హస్తమీ నక్షత్రంలో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 2 పాదములు ఈ కన్యా రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. సంతానమునకు అభివృద్ధి కలుగును. వ్యాపారస్తులకు నష్టములు, బంధుమిత్ర విరోధములు, శారీరక ఇబ్బందులు కలిగే అవకాశం కలదు. పాత బకాయిలు వసూలవుతాయి. నూతన ప్రయాణములకు అవకాశం కలుగును. కోర్టు వ్యవహారములు అనుకూలంగా ఉండును. అధికారులను, ప్రముఖులను సంప్రదిస్తారు. యోగా, ధ్యాన, ఆరాధనలు ఏకాగ్రత వలన కొంత అనుకూలిస్తాయి. విందులు, విహార వినోదాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కొంత విరోధం కలిగే అవకాశం కలదు. ధన నష్టములు కలిగే అవకాశం కలదు. శారీరక ఇబ్బందులు, వ్యాపారస్తులకు నష్టములు కలుగును. అప్పుల బాధ కొంతవరకు తగ్గుతుంది. భాగస్వాములలో కలహములు ఏర్పడే అవకాశం కలదు. ఆకస్మిక ప్రయాణములు చేయవలసి వస్తుంది. ధన నష్టం కలిగే అవకాశం కలదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహము, గుర్తింపులు వస్తాయి. సైన్స్ రంగం వారికి ఎక్కువ అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు సామాన్యంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు పంటలు చేతికి అందిన వృత్తి వ్యాపార రంగాల వారికి లాభసాటిగానే ఉంటుంది. విలాస వస్తువులకే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు బదిలీలు జరిగే అవకాశం కలదు. కళాకారులకు ఆధ్యాత్మిక రంగాల్లోని వారికి అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రుల సహకారములు కలుగుతాయి. కొన్ని చికాకులు ఏర్పడతాయి. అధిక ఖర్చులు చేయవలసి వస్తుంది. ఈ రాశివారు ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి వారి ఫలితములు. చిత్తా నక్షత్రంలో 2 పాదములు, స్వాతి నక్షత్రంలో 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 3 పాదములు ఈ తులారాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు, లాయర్లకు, ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు కొంత ఆర్థిక భారం పడే అవకాశం కలదు. శాస్త్రవేత్తలకు మంచి ప్రోత్సాహము, గుర్తింపు లభిస్తుంది. మంచి ఆధ్యాత్మిక గురువు దర్శనం చేసుకుంటారు. కొన్ని కోర్టు వ్యవహారములు స్తంభిస్తాయి. శక్తికి మించిన కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఆర్థిక విషయాలను ఎక్కువగా పెరుగుతుంది. అంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. మానసిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు వారి భవిష్య కార్యక్రమాలను గోప్యంగా ఉంచడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరము. విద్యార్థులకు విదేశీ మోజు చాలా వరకు తగ్గుతుంది. విద్యార్థులు ఇంజనీరింగ్ పరీక్షల్లో బాగా రాణిస్తారు. ఫైనాన్స్ వ్యాపారాలు తీర్చి వ్యవహరించాల్సి వస్తుంది. గృహ నిర్మాణంలో ప్రతిష్ట, వివాహ శుభకార్యములు ఆలస్యమునకు సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు ఆటకంతో ఉన్న వేతన అభివృద్ధి కలుగును. కోర్టు వ్యవహారాలు సాధిస్తారు. ఈరోజు స్వల్పంగా ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. బంధువులు ఏర్పడిన రాజకీయ రంగంలో వారికి అంత అనుకూలంగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యవసాయ రంగం వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి అనుకున్న లాభాన్ని పొందలేకపోతారు. ప్రైవేటు సంస్థల వారికి బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఊహించని లాభాలు ఎదురవుతాయి. గృహప్రాప్తి కలిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు శివ మానస పూజ చేసినచో మరింత శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారి ఫలితాలు. విశాఖ నక్షత్రంలో 1 పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది.
నిరుద్యోగులకు ఉపాధి కలిగే అవకాశం కలదు. శుభకార్యములు అతి ప్రయాసతో నెరవేరుస్తారు. సంతానమునకు స్వల్పంగా ఆరోగ్య ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. విద్యార్థులు శ్రమ పడవలసి వస్తుంది. సంతానమునకు అభివృద్ధి కలుగును. వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులలోని వ్యక్తులు మీ లక్ష్య సాధనకు తోడ్పడతారు. ఉద్యోగ వ్యాపార విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనిపిస్తుంది. స్థిర చరాస్తులు విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. రాజకీయ రంగంలో వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు విద్య పట్ల అవగాహన పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో వారికి మంచి చెడుల మధ్య సమానంగా ఉంటాయి. విద్యార్థులకు అవరోధాలు కలిగే అవకాశం కలదు. వాటిని అధిగమించడానికి కొంత రుణ బాధ ఏర్పడుతుంది. వీరికి రుణాలు తీసుకునే వారికి కొంత రుణ బాధ కూడా తగ్గుతుంది. భాగస్వాముల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం కలదు కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో మైత్రి ప్రయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి లభించును. అనారోగ్య భావన, అనవసర ఆందోళన అధికంగా కలుగును. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. ఈ రాశివారు ఈరోజు గణేష సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి వారి ఫలితాలు. మూలా నక్షత్రంలో 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదము ఈ ధనుస్సు రాశిలోనికి వస్తుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కలదు. విద్యార్థులు అధ్యాపకుల స్థాయిని బట్టి మసులుకోవాలి. శత్రువులపై విజయం సాధిస్తారు. గృహ నిర్మాణాలు చేపట్టుటకు మంచి రోజు అని చెప్పవచ్చును. కొంత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ప్రభుత్వం వారితో సఖ్యతగా ఉంటారు. వ్యాపారపరమైన సంతృప్తి కలుగును. సౌఖ్యం కలుగుతుంది. వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి. దాన ధర్మం చేయటం మంచిది. మాతృవంశాభివృద్ధి జరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ విషయాల్లో అత్యంత జాగ్రత్త వహించాలి. మాట పట్టింపులకు పోరాదు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా ఉంటారు. గృహంలో మార్పులకు చేర్పులకు ఇది తగినటువంటి సమయము. ఆర్థిక నష్టం రాకుండా ఉండడానికి జాగ్రత్త వహించవలెను. మిత్రుల సహకారము బాగున్నది. శత్రుబుద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి భయాలు కొంత ఇబ్బంది పెడతాయి. మధ్యవర్తిత్వాలు చేయకపోవడం మంచిది. ఈ రాశివారు ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి వారి ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రంలో 3 పాదములు, శ్రవణ నక్షత్రంలో 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రంలో 2 పాదములు ఈ మకర రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. నేత్ర సంబంధ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. కొన్ని వాహన ప్రమాదాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారమందు స్తంభించును. శక్తికి మించినటువంటి కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు ముగింపు దశకు వస్తాయి. రుణ విముక్తి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగం కలుగుతుంది. పరిష్కారం కూడా చేకూరగలదు. వైద్య రంగంలో వారికి అభివృద్ధి విషయాల్లో ప్రోత్సాహం కలుగుతుంది. ఆధ్యాత్మిక వైజ్ఞానిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. మందకొడిగా పనులు ముందుకు పోతాయి. గృహ నిర్మాణంలో ప్రతిష్టంభన, వివాహాది శుభకార్యములు ఆలస్యం కనిపిస్తున్నాయి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులకు ఆటంకములతో కూడిన వేతన అభివృద్ధి కలుగును. స్థిర చరాస్తి విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. విద్యార్థులు విద్యా విషయాలపై, క్రీడలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ట్రాన్స్పోర్ట్ రంగంలో వారికి కాస్త ఆందోళన తప్పదు. చేతి పని వారికి పురోభివృద్ధి కనిపిస్తుంది. నిర్మాణ ప్రయత్నములకు అంతరాయములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావన ఉండక కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు నష్టములు తప్పవు. శారీరక ఇబ్బందులు మొదలుకొని కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. నూతన ప్రయత్నములకు అవకాశములు కలుగును. ధన నష్టములు, బంధుమిత్రుల విరోధములు, శారీరక ఇబ్బందులు కలుగును. అనారోగ్యము కొంత ఇబ్బంది పెడుతుంది. సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. సంతాన మూలంగా ఆనందం కలుగుతుంది. రాజకీయ రంగంలో వారికి వృద్ధి కలుగుతుంది. వ్యవసాయ రంగంలో వారికి కొంత సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో వారికి కొంత నష్టం ఏర్పడుతుంది. విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారికి ఈరోజు హయగ్రీవ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి వారి ఫలితములు.
ధనిష్టా నక్షత్రంలో 2 పాదములు, శతభిష నక్షత్రంలో 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రంలో 3 పాదములు ఈ కుంభరాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. విదేశీ ప్రయాణము సిద్ధించును. గృహంలో మార్పులకు చేర్పులకు ఈరోజు సరియైన సమయం చెప్పవచ్చును. ఆకస్మిక ధనలాభమునకు అవకాశం ఉన్నది. ప్రభుత్వం వారితో సఖ్యతగా వ్యాపారమందు సంతృప్తి కలుగును. విద్యా విషయాల్లో ప్రోత్సాహం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక వైజ్ఞానిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. వ్యతిరేక భావములను మౌనంతో వీక్షింపవలెను. దాన ధర్మములు చేయుట చాలా మంచిది. భార్యాభర్తల మధ్య అవగాహన, కీర్తి ప్రతిష్టలు పెరుగును. వ్యక్తుల సహకారం అందుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. చేపట్టినటువంటి పనులు ముగింపు దశకు వస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతన వస్త్ర ఆభరణములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. సౌఖ్యం కలుగుతుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగం కలుగుతుంది. భూ వివాదం పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. దూరపు మిత్రులు దగ్గరవుతారు. సంతానమునకు అభివృద్ధి కనిపిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. గృహ నిర్మాణాలు చేపడతారు. అప్పులు వసూలు చేయడంలో నైపుణ్యాన్ని చూపిస్తారు. అకాల భోజనములు, ఉద్యోగులకు స్థానచలనములు కలుగుతాయి. స్పెక్యులేషన్ ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక రంగాల్లోని వారికి అభివృద్ధి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య కనిపిస్తుంది. కృషి రంగంలో వారికి మీ బాధ్యతలు పెరుగుతాయి. మానసికంగా చెందిన ఎక్కువగా ఉంటుంది. మానసిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఊహించని సన్నివేశాలు మీ విషయంలో విస్మయాన్ని కలిగజేస్తాయి. రాజకీయ రంగంలో వారికి అభివృద్ధి కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యవహారాల వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత లాభసాటిగానే ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు శివ మానస స్తోత్రమును కానీ, శివ కవచమును కానీ చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి వారి ఫలితములు. పూర్వాభాద్ర నక్షత్రంలో 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదములు, రేవతి నక్షత్రంలో 4 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు. విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకి బదిలీలు కోరుకుంటారు. ఆరోగ్యము సంతోషంగా ఉంటుంది. వీరి మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుగుతుంది. కోర్టు వ్యవహారంలో అనుకూలంగా ఉంటారు. నూతన ప్రయాణములకు మంచి అవకాశం కలుగును. వ్యవసాయానికి మంచి ధనలాభం కలుగును. ప్రయాణంలో కలిసి వచ్చును. భవిష్య ప్రణాళికలకు అనువైన కాలము. వైద్యులకు పదోన్నతి, గౌరవము కలుగును. వివాహాది శుభకార్యములు అతి ప్రయాసతో నెరవేరును. కళాకారులకు ఆధ్యాత్మిక రంగాల్లోని వారికి అభివృద్ధి కనబడుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనాభివృద్ధి సిద్ధించును. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహము, గుర్తింపు లభిస్తాయి. మానసిక సౌఖ్యము, భార్య సహకారము, ధన లాభం కలుగుతుంది. వీరికి ఆ ధనలాభం వలన ఆనందం ఏర్పడును. కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు, ఉద్యోగ వ్యవహారాల్లో అనుకోని ఇబ్బందులు కొంతవరకు అధిగమించగలుగుతారు. బంధువులతో విరోధములు ఏర్పడే అవకాశం కలదు. వృధా కలహాలు కొంత ఇబ్బంది పెడతాయి. వ్యాపారస్తులకు ఆదాయ వ్యవహారం సమానంగా ఉంటాయి. వివాహాది శుభకార్యములను బంధుమిత్రుల సహకారంతో నిశ్చయించుకోగలుగుతారు. భూ గృహ సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అప్పుల బాధ తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సోదరులతో కొంత మైత్రీ ప్రయత్నం ఫలించును. కళాకారులకు, సంగీత విద్యావంతులకు గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో చికాకులు, అశాంతి పెరుగుతాయి. ఉద్యోగులు దూర ప్రాంతములకు బదిలీ అవుతారు. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా కొంత ఉత్సాహంగా ఉంటుంది. సౌఖ్యం పెరుగుతుంది. సంతానాభివృద్ధికి చేసినటువంటి కొంత ధనము ఖర్చు చేయగలుగుతారు. ఆకస్మిక ధనలాభములకు అవకాశం ఉన్నది. ప్రయాణములు కలిసి రావు. ఉద్యోగులకు బదిలీలు సక్రమంగా జరగవు. అనవసర ఆందోళన, బంధువుల సహకారము, ఆకస్మిక ధనలాభము కొంత సంతృప్తికరంగా ఉంటాయి. రాజకీయ రంగంలో వారికి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో వారికి అనుకూలంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారస్తులకి లాభ నష్టములు సమంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో మాత్రము శ్రద్ధ అవసరము. ఈ రాశివారు ఈరోజు మహాలక్ష్మి స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు అమ్మా న్యూస్లో రాశి ఫలాలు సమాప్తం. అందరికీ నమస్కారములు.